నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం ప్రముఖ రచయిత శ్రీ పివిఆర్ శివకుమార్ గారు రచించిన మారుతున్న ప్రేమ కథ అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 1981 ఏప్రిల్లో యువ మాస్ పత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. మొన్నటి ప్రేమ. హోరును కురుస్తున్న వాన చీకటిని మరింత చిక్కన చేస్తోంది. అరగంట క్రితమే అధాట్టుగా మొదలైన ఎన్నో గంటల నుంచి కురుస్తున్నట్లుగా ఊరంతటిని జలమయం చేసేస్తోంది. గదిలో కూర్చుని కెమిస్ట్రీ పుస్తకం చదువుకుంటున్న లీల చేతిలో పుస్తకాన్ని గబుక్కని టేబుల్ మీద పడేసింది. కారణం తలుపు మీద అయిన చప్పుడే. చప్పుడైంది తన గది తలుపు మీదేనా? ఇంత రాత్రి వేళ తన గదికి ఎవరు వస్తారు? నో, తన గది తలుపు అయి ఉండదు. ఇంకే చప్పుడు అయి ఉంటుంది. ఆమె మళ్ళీ పుస్తకాన్ని చేతుల్లోకి తీసుకుపోయింది. మళ్ళీ చప్పుడు మరింత స్పష్టంగా. భయం ఆమె వెన్నులో జరజర పాకింది. ఎవరై ఉంటారు? లీల లేచి నిలబడింది. నెమ్మదిగా తలుపు దాకా నడిచింది. ఎవరు? అడిగింది గట్టిగా. జవాబు లేదు. మళ్ళీ చప్పుడు. ఎవరది? మరింత గట్టిగా నోటిని తలుపుకు దగ్గరగా పెట్టి అరిచింది. నేను వేణుని. జవాబు అలవోకగా వినవచ్చింది. వేణునా? ఆశ్చర్యపోయిందామె. ఇంత రాత్రి వేళ ఈ వానలో తన గదికి వేణు ఎందుకు వచ్చాడు? మళ్ళీ చప్పుడు. నెమ్మదిగా తలుపులు తెరిచింది. ఈదురుగాలి వానజల్లు విసురుగా గదిలోకి వచ్చాయి. వాటి వెనకే వేణు కూడా అడుగుపెట్టి తలుపులు దగ్గరకు వేశాడు. ఆమె వైపు తిరిగి అపాలజెటిక్గా చూశాడు. నేను సూర్య వాళ్ళ ఇంటికి వెళ్ళి నోట్స్ రాసుకుని వస్తున్నాను. బయలుదేరే ముందు ఆకాశం మామూలుగానే ఉంది. తీరా ఓ మైలు దూరం నడిచేసరికి ఈ వాన అకస్మాత్తుగా మొదలైంది. చినుకులే కదా, గబగబా నడుద్దాం అనుకున్నాను. లేదా ఏ రిక్షాను ఎక్కుదాం అనుకున్నాను. ఏది దొరకలేదు. ఈ వానలో ఏం చేయాలో తోచలేదు. దారిలో కనపడింది నీ గది. నీకు అభ్యంతరం లేకపోతే వాన తగ్గేదాకా కాస్త ఆగుదామని తడబడుతూ వివరించి ఆగిపోయాడు వేణు. మౌనంగా వింటూనే అతడి మాటల్లోని నిజానిజాలను అంచనా వేస్తోంది లీల. గత 3 ఏళ్లుగా వేణును తాను ఎరుగును. 3 ఏళ్ల క్రితం ఫస్ట్ ఇయర్లో అయిన పరిచయం ఈ 3 ఏళ్లలోనూ స్నేహంగా మారి ప్రేమగా స్థిరపడింది. అయితే చదువులు పూర్తయి ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడితే తప్ప పెళ్లి విషయం మాట్లాడుకోదలుచుకోలేదు వాళ్ళు. అందుకే ప్రేమగా పెరుగుతున్నా పరిచయం స్నేహాన్ని దాటి ఎదగలేదు. 3 ఏళ్లుగా ఏనాడు హద్దు దాటి ఎరగని వేణు ఈ రాత్రి వేళ హఠాత్తుగా ఇలా. నిజమేనా అతడు చెప్తోంది? నిజమేనంటున్నాయి అతడి చేతి రుమాల్లో నుంచి తొంగి చూస్తున్న నోట్సులు. నిజమేనంటున్నాయి అతడి నోట్లో నుంచి తడబడుతూ వచ్చిన మాటలు. నిజమే నమ్మమంటున్నాయి అతడి కళ్ళు చూస్తున్న దీనమైన చూపులు. లీల కదిలింది. తడిసిపోయి ఉన్నావు, ముందు తల తుడుచుకో అంది పొడిగా. అతను తలుపు దగ్గర నుంచి 2 అడుగులు ముందుకు వేశాడు. గాలి విసురుకు తలుపులు తటాలను తెరుచుకున్నాయి. అతడు వెనక్కు తిరిగి గడియ పెట్టబోతూ ఆమె వైపు భయంగా చూశాడు. గడియ పెట్టి వేణు, వానజల్లు గదిని తడుపుతోంది అంది లీల. అతను గడియ పెట్టేసి గదిలో ఓ పక్కగా ఉన్న బట్టల స్టాండ్ దగ్గరకు నడిచాడు. స్టాండ్ మీద ఉన్న టవల్ అందుకుని తల, కాళ్ళు, చేతులు తుడుచుకున్నాడు. టవల్ స్టాండ్ మీద వేశాడు. బట్టలు కూడా బాగా తడిశాయి. అవి తీసి ఆరేసి ఈ లుంగి కట్టుకో. మా అన్నయ్య వచ్చినప్పుడల్లా అవసరం వస్తుందని ఇక్కడే ఉంచేశాడు అందామె పెట్టెలో నుంచి లుంగి బనీను తీసి టేబుల్ మీద పెడుతూ. ఎందుకు? వద్దు, మరొక పావుగంట అరగంట చూసి వెళ్ళిపోతాను మొహమాటంగాను కంగారుగాను అన్నాడు వేణు. పర్వాలేదు, ఫ్యాన్ పెడితే అరగంటలోనైనా కాస్త ఆరుతాయి. అంతదాకా తడి బట్టల్లో ఉంటే జలుబు చేస్తుంది అంది లీల. అతను లుంగి బనీళ్లను టేబుల్ మీద అందుకున్నాడు. ఆమె వంట కోసం ఉన్న లోపల గదిలోకి వెళ్ళి మిగులున్న పాలు వెచ్చబట్టసాగింది. అతను బట్టలు పిండి ఆరేసి కుర్చీలో కూర్చున్నాడు. లోపల నుంచి గ్లాసుతో వేడివేడి పాలు తీసుకొచ్చి అందించింది ఆమె. ఎందుకిప్పుడు అనవసరపు శ్రమ? తప్పే ఉంది, వానలో తడిసొచ్చావు. వేడిగా కాసిన మిరియాల పాలు తాగటం ఒంటికి మంచిది నవ్వింది లీల. వేణు గ్లాస్ అందుకున్నాడు. మిరియాల పాలు ఊదుకుంటూ తాగాడు. గ్లాసు పక్కన పెట్టి, ఏమిటి చదువుతున్నావు అంటూ బల్ల మీద ఉన్న పుస్తకాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అది కెమిస్ట్రీ టెక్స్ట్ బుక్.
అరే, నేను కెమిస్ట్రీ నోట్స్ కోసమే సూర్యం గదికి వెళ్ళింది అన్నాడు. చివరి చాప్టర్ల మీద మంచి నోట్స్ ప్రిపేర్ చేశాడు అతను. ఆ నోట్స్ పూర్తిగా రాసుకుందే కథల బుద్ధి కాలేదు, టైం కూడా తెలియలేదు. సూర్యం అనను కూడా అన్నాడు, పోనీ ఈ రాత్రికి ఇక్కడే పడుకోరాదా అని. పడుకుండిపోయినా బాగుండేది. పర్లేదు, ఏ రిక్షాను ఎక్కి వెళ్తానని బయలుదేరాను అనవసరంగా అన్నాడు. పర్వాలేదులే వేణు, ఎందుకు ఇన్నిసార్లు బాధపడతావు? నువ్వు చేసిన దాంట్లో తప్పే ఉంది. వెళ్ళిపోదాం అనుకున్నావు, వాన వల్ల వీలు కాలేదు అంతేగా అంది సానుభూతిగా లీల. కృతజ్ఞతగా ఆమె వైపు చూశాడు వేణు. ఆ తర్వాత వాళ్ళ సంభాషణ రానున్న పరీక్షల మీదకి, సబ్జెక్టుల మీదకి మళ్ళింది. అరగంట గడిచినా వాన తగ్గలేదు. కిటికీ తెరిచి చూశాడు వేణు. తగ్గే సూచనలు కనిపించలేదు. పోనీ ఈ రాత్రికి ఇక్కడే పడుకో, నెమ్మదిగా అంది లీల. తల విదిలించాడు వేణు. ఛీ, అనవసరంగా నేను ఇబ్బందులు పాలు చేస్తున్నాను. అలాగే తడుస్తూ వెళ్ళినా ఈ పాటికి నా గదికి చేరుకునేవాణ్ణి. లీల జవాబేమి ఇవ్వలేదు. అలాగే కూర్చుంది మంచం మీద. మాట అయితే అనేసిందే కానీ ఆమె మనసు మాత్రం మనసులో లేదు. ఆ మాట అనక తప్పదు. ఎలాగూ ఇంత రాత్రి ఈ వానలో అతను వెళ్ళలేడు, వెళ్ళమని తను అనలేదు. అలాంటిది అతను నోరు తెరిచి అడిగే కన్నా ముందుగా తనే ఉండిపోమ్మంటమే మర్యాదగా ఉండదు. అందుకే ఉండిపోమ్మని అంది. కానీ ఇప్పుడెంతో భయంగా ఉంది. పరాయి మగాడితో పెళ్లి కానంత వరకు ఎంత ప్రేమికుడైనా పరాయివాడేగా. అతనితో ఈ రాత్రంతా ఈ గదిలో ఎలా గడపటం? రేపు ఎవరికైనా తెలిస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. ఎవరేమంటారో? వేణు కూడా ఆలోచిస్తున్నాడు. ఇక్కడే పడుకోవటమా? ఇంతకన్నా ఆ సూర్యం గదిలోనే ఉండిపోతే ఎంత బాగుండేది. ఛీ, తొందరపడి అలాంటి డెలికేట్ సిచ్యుయేషన్లో పడ్డాడతాను. ఉండిపోమ్మని అనటమైతే అన్నది, కానీ లీల మాత్రం మనసులో చిరాకు పడుతూ ఉండదు. కానీ తప్పేదేముంది? మా పవిత్రత మా మనసులకు తెలుసు అంతే. అంతకన్నా ఎవరికి జడిసి మాత్రం ఇప్పుడు చేసేదేముంది? క్షమించు లీల, అనుకోకుండా నిన్ను ఇబ్బందికి గురి చేశాను అన్నాడు చివరికి గొంతు పెగల్చుకుని. పర్లేదులే, చాలా రాత్రి అయింది, ఇక పడుకో అంది లీల మంచం మించి లేచి నిలబడుతూ. మరి నువ్వు? నేను లోపల వంటగదిలో పడుకుంటాను. అక్కడ ఫ్యాన్ లేకుండా దోమలతో అన్నాడు. ఏం పర్లేదు, ఒక్క రాత్రికేగా. అతను మౌనంగా మంచం మీద దుప్పటి దిండు తీసి టేబుల్ మీద ఉంచాడు. ఆమె వంటింట్లో చాప పరుచుకున్నాక వచ్చి వాటిని అందుకుంది. వంటగదిలోకి వెళ్ళబోతూ ఆగి గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ జవాబిచ్చాడు వేణు. ఆమె నిష్క్రమించింది. తలుపులు దగ్గరగా మూతలు పడ్డాయి. ఒక్కసారి మనసొగ్గబట్టి ఊపిరి బిగబెట్టి విన్నాడు ఆ తలుపులు గడియ పడ్డ చప్పుడు. మనసు చివుక్కుమంది. గడియ వేసుకోవాలా? తన మీదున్న నమ్మకం అంతేనా? మళ్ళీ అతనికే అనిపించింది. ఆమె జాగ్రత్త ఆమెది. పెళ్లి కాని పిల్ల, జాగ్రత్తలో ఉండటంలో తప్పు లేదుగా. మనసుకు సర్ది చెప్పుకుంటూ మంచం మీద నడుము వాల్చాడు. ఆ రాత్రంతా ఆ ఇద్దరిలో ఎవరికీ సరిగ్గా నిద్రపట్టలేదు. ఎప్పుడెప్పుడు తెల్లవారుతుందా, ఎప్పుడెప్పుడు ఈ పరిస్థితి ముగుస్తుందా అనుకుంటూనే పక్కల మీద దూరలేరు తెల్లవారే వేళదాకా. మరొక 6 నెలల తర్వాత వాళ్ళిద్దరూ పెళ్లిపీటల మీదకు వెళ్ళి నలుగురిలో ఒకటయ్యేదాకా ఆమెలో ఆ రాత్రుని గురించిన బెదురు అలాగే ఉండిపోయింది. నిన్నటి ప్రేమ. చిచ్చి వెధవాన విసుక్కున్నాడు వేణు. వానొస్తుందని ఊహించలేక సైకిల్ మీద సినిమాకి వచ్చినందుకు తిట్టుకున్నాడు. చైన్ పడిపోయిన సైకిల్ని మరింత తిట్టుకున్నాడు. సైకిల్ దిగి ఆ చీకట్లో నుంచి దగ్గరలో ఉన్న ఓ లైటు స్తంభం వైపు సైకిల్తో సహా నడిచాడు. సైకిల్కి స్టాండ్ వేసి చుట్టుపక్కల వెతికి గట్టిగా ఉన్న ఓ కర్ర మొక్క సంపాదించాడు. 5 నిమిషాల తంటాలు పడి చైన్ వేశాడు. సైకిల్ ఎక్కి మళ్ళీ ముందుకు సాగాడు. వాన చినుకులు సూది ములుకుల్లా మొహం మీద సూదులు గుచ్చుతున్నాయి. గాలివాటుకు సైకిల్ ముందుకు నడవటానికి మొరాయిస్తోంది. అలాగే ఈడుస్తూ తొక్కుకుంటూ మెయిన్ రోడ్డు దాటి ముందున్న మలుపు తిరిగాడు. ఇంకా 2 మైళ్ళు. చవకగా దొరికిందని ఊరి బయట రూమ్ తీసుకున్నందుకు తనను తనే తిట్టుకున్నాడు. 5 నిమిషాల్లో 2వ మలుపు తిరిగాక ఆ ఇల్లు చూసేసరికి గుర్తుకొచ్చింది లీల. సైకిల్ అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆలోచనలు చురుగ్గా నడిచాయి. తప్పే ఉంది, అవసరంలో ఉన్నాను, అవకాశం ఉంది కనుక అడిగితే సరి. తొందరపడనంత వరకు ఏది తప్పు కాదు. తామిద్దరూ పరాయి వాళ్ళు కాదు. ఆలోచనల్ని సమర్థించుకుంటూ వెళ్ళి ఆ గది తలుపు తట్టాడు. కొద్ది క్షణాల తర్వాత కిటికీ రెక్క తెరుచుకుంది. ఎవరు?
చీకట్లో అతను సరిగ్గా కనపడటం లేదు. నేను లీలా అంటూ కిటికీ వెలుగులోకి వచ్చాడు. నువ్వా? ఆమె చప్పున కిటికీ వెనుక నుంచి మాయమై తలుపు తీసి ప్రత్యక్షమైంది. అతను సైకిల్ని వీధి అరుగు మీద ఉంచి తాళం వేసి గదిలోకి నడిచాడు. తలుపులు మూసేశాడు. ఏమిటి ఇంత వానలో, ఎక్కడి నుంచి? అడిగింది లీల. ఫస్ట్ షోకి వెళ్ళాను. వెధవ సినిమా. మధ్యలో కరెంటు పోయి అరగంట ఆగిపోయింది. వదిలేసరికి 10:30 అయింది. అక్కడి నుంచి అనుకోకుండా ఈ వర్షం. ఇక ఈ 11 గంటల వేళ ఈ వాన రొచ్చులో ఊరు బయట దాకా వెళ్ళలేననిపించింది అన్నాడు. ముందు తల తుడుచుకో, మట్టి బుర్రగాని అయితే మొక్కలు మొలుస్తాయి నవ్వింది లీల. పోన్లే, మట్టి బుర్ర కాదేమోనన్న అనుమానం కూడా ఉంది కదా అంటూ ఆమె చేతిలోని టవలు నూలు చీర అందుకున్నాడు. నా గదిలో లుంగీలు లేవు అంది లీల నవ్వుతూనే. బొత్తిగా పాతకాలం మనిషి మరి, వెక్కిరిస్తూ తల తుడుచుకునేందుకు ఉపక్రమించాడు వేణు. ఇలా వచ్చి నిన్నేమైనా ఇబ్బంది పెట్టేయటం లేదు కదా అన్నాడు. అలాంటి అనుమానం ఉన్నవాడికి అసలు రాకుండానే ఉండాల్సింది చిన్నపుచ్చుకున్నాడు వేణు. లేకపోతే ఏమిటా మాటలు? అర్ధరాత్రి వానలో తాడుచుకుంటూ వచ్చిన వాడిని నాకు ఇబ్బంది అవుతుంది అబ్బాయి, వెళ్ళిపోమ్మని అంటాననుకున్నావా? అతను తృప్తిగా ఊపిరి పీల్చుకున్నాడు. అంటే ఎవరొచ్చి ఆతిథ్యం అడిగినా అంతేనా? కొంటిగా అన్నాడు. ఎవడికన్నా అర్ధరాత్రి నా గది తలుపులు తట్టేందుకు ఎంత ధైర్యం? ఆమె నవ్వుతూ అంటించింది. అతను టవల్తో ఒళ్ళు తుడుచుకుని చీరను లుంగి చేసి కట్టుకుని గదిలోని ఓ మూల ఉన్న దండం మీద తడి ప్యాంటు షర్టు ఆరేసి వెనక్కు తిరిగే వేళటకి ఆమె వేడివేడిగా హార్లిక్స్ తేవటం అయింది. నాకొక్కడికైనా నువ్వు తాగు. అలా అంటావని అల్లరి చేస్తావని తెలుసు, అందుకే ఇదిగో 2వ గ్లాసు కూడా కలిపాను. ఆమె అల్లరిగా నవ్వింది. ఇద్దరూ ఎదురెదురుగా కూర్చున్నారు. ఆమె మంచం మీద, అతను గాడ్రేజ్ కుర్చీలోను. హార్లిక్స్ తాగటం పూర్తయింది. పడక సంగతి ఏమిటి? అతని కంఠంలో కొంటెదనం. నాకేం కొరత, నా మంచం నాకు ఉండనే ఉంది, నీ సంగతే అంది. నాకేం కొరత, నాకు మంచం ఉంది, మంచానికి 2వ చివరన నేను అన్నాడు. పాపం, చాలా ఆశ ఉంది. అదేమీ కుదరదు. కింద చాప దుప్పటి వేస్తున్నాను, బుద్ధిగా పడుకో చెప్పింది. చాప దుప్పటి ఆడవాళ్ళ అలవాట్లు, మగాళ్ళకు కాదు చెప్పాడు. షటప్, అల్లరి మాటలు మన దగ్గర కుదరవు. అలాగేం అంటూ అతను హఠాత్తుగా లేచాడు. మెరుపులా ఆమె మీదకు వంగాడు. ఏ, ఏమిటి పని? ఆమె చిరుకోపంగా పేదాలు తుడుచుకుంటూ అంది. నువ్వేగా షటప్ అన్నావు. వేణు, టూ మచ్ చేస్తున్నావు. నాకు ఇలాంటివి గిట్టవని ఎన్నోసార్లు చెప్పాను. మనం ఇంకా కొన్నాళ్ల దాకా మన పరిధుల్లో ఉండక తప్పదన్నానా? ఆమె సీరియస్గా అంది. వేణు మౌనంగా లేచి నిలబడ్డాడు. మూలనున్న చాప అందుకుని ఓ పక్కగా పరిచాడు. మంచం మీద కాళ్లవారీగా ఉన్న దుప్పటి, తలగట్టు మీద ఉన్న 2వ దిండు తీసి చాప మీద పడేశాడు. చటుక్కున్న లైట్ తీసేసి నైట్ ల్యాంప్ స్విచ్ నొక్కాడు. ఆ తర్వాత చాప మీద దుప్పటి పరుచుకుని వెల్లికలా పడుకున్నాడు. 2 చేతులు వెనక్కు మడిచి తల కింద దిండు మీద పెట్టుకున్నాడు. అప్పటిదాకా అలాగే నిశ్శబ్దంగా కూర్చుంది ఆమె. అతను పడుకున్నాక అంది. ఇదేనా పద్ధతి? నేనన్న మాటలకు అర్థం ఇదేనా? అతను మాట్లాడలేదు. నవ్వుతాలకు అన్న మాటల్ని సీరియస్గా తీసుకోవటమేనా? నేను చాప మీద పడుకుని నీకు మంచం ఇచ్చే పాటి కొంచెం సంస్కారం కూడా నాకు లేదనుకున్నావా? అయినా అతను మాట్లాడలేదు. మాట్లాడు వేణు, అంత కోపం ఎందుకు నీకు? నేనేం తప్పు మాట్లాడానని? అప్పటికి లీలకు అతడి మౌనమే మిగిలింది. ఆమె నిస్సత్తువుగా మంచం మీద వాలిపోయింది. అనుకోకుండా అద్భుతం జరిగినట్లు అర్ధరాత్రి వాహన వేళ అతను ప్రత్యక్షమయ్యాడు. ఎంతో సంతోషంగా గడపవలసిన రాత్రి హఠాత్తుగా తమ మధ్య ఈ కోపం, పట్టుదల ఎందుకు చోటు చేసుకున్నాయి? తప్పు తనదేనా? ఎంతో నిగ్రహంగా మర్యాదగా ప్రవర్తించే వేణుని పరిధిలో ఉండమని హెచ్చరించటం తన తొందరపాటేనా? ఒంటరిగా ఉన్న ఆడపిల్ల తను. ఎంత అయినవాడైనా, మనసైన వాడైనా, చట్టరీత్యా తనవాడు కాని అతడిని ఆ పాటి హెచ్చరించడం కూడా తప్పేనా? ఆలోచనల వేడికి ఆమె గుండెలోని కన్నీళ్లు కరిగి కనుకొలకల్లో చేరి నెమ్మదిగా చెంపల మీదుగా జారి దిండు మీద పడి ఇంకిపోతున్నాయి. వేణు మనసులోనూ ఆలోచనలు. ఆమెకు ఎందుకంత భయం? ఈనాళ్ల సాన్నిహిత్యంలోనూ తను ఏనాడైనా ఆమెపై చనువు తీసుకున్నాడా? తన ప్రవర్తనలో ఎప్పుడైనా తొందర కనపరిచాడా? అయినా ఆమెకు తనపై నమ్మకం లేకపోవటం న్యాయమా?
అసలు తను ఇలా అర్ధరాత్రి వేళ ఆమె గదిలోకి రావటంలోనే తప్పు చేశాడా? తమ ప్రేమ ఇంకా పెళ్లి మాటల దాకా రాలేదు, నిజమే. అయితే పెళ్లి చేసుకుంటే తప్ప ప్రేమికుల మధ్య చనువు ఉండకూడదా? ముక్కు మొహాలెరగని జంటల మధ్య పెళ్లి కలిగించేపాటి అధికారం ఏళ్ల తరబడి ఒకరినొకరు అర్థం చేసుకుని మనసులిచ్చి పుచ్చుకున్న ప్రేమికులకు ఉండకూడదా? కళ్ళు మూసుకుని ఆలోచిస్తున్నాడు వేణు. లీలలో ఆవేశం చల్లారి కన్నీళ్లు ఆగిపోయాక, మనసు ఆ కన్నీళ్లకు తడిసి మెత్తపడ్డాక ఆమె ఆలోచనలు మరొక దారిని పయనించాయి. పాపం కింద పడుకున్నాడు అనుకుంటూ తల తిప్పి వేణు వైపు చూసింది. అప్పటికి వేణులోని ఆలోచనలు మరొక రూపు దాల్చాయి. లీల తప్పు మాత్రమే ఉంది. ఆడపిల్ల, పవిత్రతే ప్రాణం అనే నమ్మకం వేళ్లు పాతుకున్న సమాజంలో పెరుగుతోంది. తనని తొందరపడవద్దని హెచ్చరించడంలో ఆమె ముందు జాగ్రత్త తప్ప తప్పే ఉంది. ఆలోచనలు కదులుతూ ఉండగానే చాప మీద తన పక్కనే ఏదో అలికిడైనట్లయింది. కళ్ళు తెరవబోయాడు. అంతలోనే కళ్లపై నులివెచ్చగా పెదుముల మెత్తదనం, నుదుటి మీద దీర్ఘమైన శ్వాస తాకింది. చటుక్కున కళ్ళు తెరిచిన వేణు మొహం మీదే మొహం పెట్టి లీల. ఇద్దరి మధ్య ఉన్న కోపం ఒక్కసారిగా ఎగిరిపోయినట్లయింది. లీలా అంటూ రెండు చేతుల్ని తల కింద నుంచి లాక్కుని ఆమె వీపు చుట్టూ పెనవేశాడు వేణు. వేణు, మై డార్లింగ్ అంటూ అతడి మీదకు ఒరిగిపోయింది లీల. తెలతెలవారుతూ ఉండగా మేళ్ళకి వచ్చిన లీల ఉలిక్కిపడి లేచి తనను తాను చూసుకుంది. దూరంగా గుట్టలా పడి ఉన్న చీర, దాని పక్కనే జాకెట్, తనని చుట్టివేసి అతని చేతులు. నెమ్మదిగా చేతుల్ని తప్పించి లేచి కూర్చుంది లీల. ఏం జరిగింది రాత్రి? ఆమె కదలికకు మెలికి వచ్చిన వేణు కళ్ళు తెరిచాడు. ఎదురుగా అర్ధనగ్నంగా లీల. మళ్ళీ ఆమెను మీదకు లాక్కోబోయాడు. వేణు, నన్ను అన్యాయం చెయ్యవు కాదు? లీల గొంతులో అపనమ్మకంతో పాటుగా సుడులు తిరుగుతున్న కన్నీళ్లు. లీలా డార్లింగ్, ప్లీజ్ బాధపడకు. నీ బాధతో అందమైన మన ఆనందపట అనుభూతిలో అపశృతి పలికించకు. ఇప్పుడు తప్పేమీ జరగలేదు. మనం ఎప్పటికైనా భార్యాభర్తలమే అంటూ ఆమెను మరింత గట్టిగా హత్తుకున్నాడు వేణు. ఆమె బేలగా అతన్ని అతుక్కుపోయింది. మరొక 6 నెలల తర్వాత వారిద్దరూ పెళ్లిపీటల మీదకు వెళ్ళి నలుగురిలో ఒకటయ్యేదాకా ఆమెలోని భయము, బేలతనము అలాగే ఉండిపోయాయి. నేటి ప్రేమ. బారులో నుంచి బయటకు వచ్చాడు వేణు. టపటపమంటూ హ్యాట్ మీద పడసాగాయి చినుకులు. డర్టీ వెదర్ తిట్టుకున్నాడు. రెయిన్ కోట్ ఒళ్ళంతా కప్పి ఉన్నా, కడుపులోకి వెచ్చగా దిగిన ద్రవం ఉన్నా అతగాడు ఒక్కసారి చలిగాలికి వణికాడు. నెమ్మదిగా కదిలి స్కూటర్ దగ్గరికి నడిచాడు. చలికి నీళ్లకు తడిసిన స్కూటర్ స్టార్ట్ కానని మొరాయించింది. సహనం పరీక్షకొచ్చేసరికి ఇంగ్లీషు కల్చర్ని కాసేపు మర్చిపోయి దీనమ్మ అని అచ్చ తెలుగులో తిట్టుకున్నాడు. మరి 4 కిక్కులు ఇచ్చాక ఒక మూలికి కదిలింది వాహనం. ఎలా? ఇప్పుడేం చెయ్యాలి? చలి, గాలి, వాన, వాతావరణం అణువు కుదిరితే మత్తుగా గమ్మత్తుగా గడిచిపోయేలా ఉంది. కానీ అణువుగా లేని ఈ పూట మాత్రం చిరాగ్గా ఉంది. స్కూటర్ రోడ్డు మీద దొర్లిపోతుంది. ఆలోచనలు బుర్రలో దొర్లుతున్నాయి. సడన్గా రోడ్డు మీద ఓ గుంటలోకి దొర్లింది చక్రం. ఎగిరిపడి మళ్ళీ ముందుకు దూసుకుపోయింది స్కూటర్. వేణు బుర్రలోనూ ఆలోచనలు ఒక్కసారి ఎగిరిపడి కొత్త మలుపు తీసుకున్నాయి. కరెక్ట్, గుడ్ ఐడియా అనుకున్నాడు స్కూటర్ గేర్ మారుస్తూ. అర్ధరాత్రి వచ్చానని ఏమైనా అనుకుంటుందా? నాన్ సెన్స్. అంత పాత చింతకాయ పచ్చడి కాదులే. లెట్స్ సీ. అయినా ఆ మాత్రం చనువు లేదా తమ ఎన్నాళ్ల పరిచయానికి? ఆలోచనల్లోనే స్కూటర్ ఆ ఇంటి ముందు ఆగింది. నెమ్మదిగా స్కూటర్ని గోడ దగ్గరకు నడిపి సన్షేడ్ కింద స్టాండ్ వేశాడు. ముఖం మీద పడ్డ నీటి చినుకుల్ని ఎడంచేత్తో తుడుచుకుంటూ వెళ్ళి తలుపు తట్టాడు. తలుపు తీర్చుకుంది. హ్యాట్ తీసి చేత్తో పట్టుకుని లోపలికి అడుగు పెట్టాడు వేణు. వేణు, యూ ఇన్ దిస్ లేట్ నైట్, సర్ప్రైజింగ్ అంది లీల తలుపులు మూస్తూ. ఎస్, సర్ప్రైజింగే. ఈ రాత్రి వేళ ఈ వానలో నా గదిలో నేను ఒంటరిగా తోడెవరూ లేకుండా ఉండలేక రూమ్కి వెళ్దామని బయలుదేరిన వాడినే మధ్యలో నీ గది కనిపించి నీ లీలను ఒంటరిగా ఈ చలిలో చీకట్లో వదిలేసిపోతావా అని నిలదీసేసరికి నువ్వు ఒంటరిగానే ఉంటావని గుర్తొచ్చింది. పోనీలే, కంపెనీ అయినా ఇద్దామని. యూ నాటి అంది లీల కోపం ప్రదర్శిస్తూ. ఎస్ మై స్వీటీ అంటూ గట్టిగా నవ్వాడు వేణు. ఆనక నీళ్లోడుతున్న రెయిన్ కోట్ విప్పి హ్యాంగర్ చివరన తగిలించేశాడు. అక్కడే ఉన్న మంచం మీద కూలబడ్డాడు.
అబ్బా, ఫ్యాన్ ఆఫ్ చేయరాదు అన్నాడు. ఫ్యాన్ ఆపితే దోమలు అంది లీల. వాటి దోమలు? మస్కిటో కాయలు వెలిగించమని ఎన్నిసార్లు చెప్పాను అని నవ్వుతూ జేబులో నుంచి ప్యాకెట్ తీసి ఓ సిగరెట్ వెలిగించాడు. గట్టిగా ఓ దమ్ము పీల్చి అమ్మయ్య అన్నాడు. వేడిగా ఏమైనా తీసుకుంటావా అడిగింది లీల. అంటే యు మీన్ కిస్ ఆర్ కౌగిలి కొంటిగా అడిగాడు. చీ, పాడు మాటలు ఏమిటి వాళ్ళ మరీ శృతి మించుతున్నావు? శృతి పెంచటం లేదు, శృతి చేస్తున్నాను. ఈనాళ్ల మోగ వీణను ఈనాడైనా పలికిద్దామని అన్నాడు. కవిత్వం కూడా వస్తోంది. ఎస్, వచ్చిన కవిత్వం బాగుందా? నాకు బాగుంది, కానీ ఇంకెవరికి వినిపించక పాపం చేస్తారు అంది నవ్వుతూ. ఎవరికో ఎందుకు వినిపిస్తాను? నా గానం, నా కవిత నీకోసమే నవ్విందామె. కాఫీ తీసుకుంటావా అంది. నో, నీకు అభ్యంతరం లేకపోతే ఇది తీసుకుంటాను జేబులో నుంచి బాటిల్ తీసి చూపిస్తూ అన్నాడు. వేణు లీల కళ్ళు ఆశ్చర్యంతో పెద్దవయ్యాయి. ఏమిటిది? అప్పుడప్పుడు తాగుతావని అనుకుంటున్నాను, కానీ ఏమిటి ఇలా డైరెక్ట్గా నా గదికి తీసుకొచ్చేశావు అంది. సారీ, నీ గదికని తీసుకురాలేదు, నా గదికి తీసుకువెళ్దామని బయలుదేరాను. చెప్పానుగా, మధ్యదారిలో మతి చెదిరి. ఆమె మాట్లాడలేదు. అతను షెల్ఫ్లో నుంచి గ్లాస్ అందుకున్నాడు. అందులోకి విస్కీ వంచుకుని కూజాల నీళ్లు కొద్దిగా వంపుకుని సిప్ చేశాడు. చెప్పు, ఏమిటి కబుర్లు అన్నాడు. అర్ధరాత్రి ఆడపిల్లతో ఏముంటాయి కబుర్లు అంది లీల కొంచెం కోపంగా. కరెక్ట్, అర్ధరాత్రి ఆడపిల్లతో కబుర్లు ఏమిటి నా పిచ్చి కాకపోతే? కొంటెగా ఆమె మాటల్ని వక్రీకరించి నవ్వాడు. ఏయ్, బీ ఇన్ లిమిట్స్ అంది. లిమిట్సా? ఏ విషయంలో? మందు విషయంలో లిమిట్స్ దాటిన నాకేం కాదు. ఇక నీ విషయంలో మన ఇద్దరి మధ్య ఉన్న చనువుకు అసలు లిమిట్సే లేవు గట్టిగా నవ్వాడు. అలాగే, అసలు నీకు చనువు ఇవ్వటం నాదే బుద్ధి తక్కువ అంది. అవును, ఒట్టి చనువు ఇవ్వటం బుద్ధి తక్కువే. నీతో అసలు మాట్లాడను బాబు, ప్రతి మాటకి 2 అర్థాలు తీస్తావు. అవును, మాట్లాడొద్దు. ఒట్టి మాటలు కట్టిపెట్టేవి అన్నాడు కదా ఆయన ఎవరో. వాటి వలన ప్రయోజనం ఉండదు, చేతలే ముఖ్యం. సగం గ్లాసు పూర్తి కాగానే వేణు లేచి ఆమె దగ్గరగా నడిచాడు. లీలా, ప్లీజ్ గివ్ మీ కంపెనీ అంటూ గ్లాసును ఆమె నోటి దగ్గర పెట్టాడు. చిచి అంటూ దూరంగా తోసేసింది లీల. అతను వదలలేదు. ఇదేనా అర్ధరాత్రి అతిథికి మర్యాద? ప్లీజ్ కొంచెం తీసుకుంటే తప్పేమిటి? జస్ట్ ఫర్ కంపెనీ సేక్. ఎడం చెయ్యి భుజం మీదుగా వేసి గట్టిగా పట్టుకుని కుడి చేత్తో గ్లాసు ఆమె పెదాల దగ్గరకు తెస్తూ మళ్ళా అన్నాడు. ఆమె ఏదో అనాలని నోరు తెరిచింది. చటుక్కున ఆమెను వెనక్కి ఉంచి గ్లాసులోని ద్రవం ఆమె నోట్లోకి వంపాడు. 2 గుటకలు అప్రయత్నంగా మింగి పొలమారగా దగ్గుతూ సరిగ్గా కూర్చుంది లీల. ఆమెను వదిలేసి నిటారుగా నిలబడ్డాడు అతను. వ్రతభంగం అయిపోయిందిగా, ఇకనైనా ఈ కొంచెం ప్లీజ్. ఒకసారి అతని మొహంలోకి చూసింది లీల. మొండి అంటూ గ్లాస్ అందుకుని 4 గుక్కల్లో ఖాళీ చేసింది. చీ, ఏం బాగుందని అంది మండుతున్న గొంతు చేత్తో రాసుకుంటూ. మొదట్లో బాగుండదు, అలవాటైతే అదే మధురంగా ఉంటుంది అన్నాడు. నాకు అలవాటు కాను వద్దు, దాని మాధుర్యం తెలియని వద్దులే అంది లీల. వేణు వెనక్కి వెళ్ళి మంచం మీద వాలిపోయాడు. 1 నిమిషం కాగానే, లీలా కాస్త ఈ షూస్ విప్పుతావా అన్నాడు. లీల లేచి అతడి కాళ్ళ వైపుగా వెళ్ళింది. తడిసిన షూలేసులు ఒక పట్టాన రావటం లేదు. ముందుకు వంగి గట్టిగా ప్రయత్నించబోయింది. జారిన పైట ఆమె చేతుల మీద అడ్డంగా పడింది. చటుక్కున లేచి లీల 2 రెక్కలు పుచ్చుకుని మంచం మీదకు లాక్కున్నాడు వేణు. లీల బిత్తరపోయింది. వేణు, ఏమిటిది అంది. ఆమెను మాట్లాడనీయకుండా పేదాలు మూశాడు. లీల బలవంతంగా వదిలించుకోవాలని పెనుగులాడింది. వేణు బలవంతంగానైనా సరే లొంగ తీసుకోవాలనే పట్టుదలలో ఉన్నాడు. లీలకున్న బలం పెనుగులాటకు చాలలేదు. వేణు బలం అతని బలవంతపు కోరికకు పూర్తిగా సాయపడింది. వేణు మీద, భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న లీల అరిచి గోల చేసే ప్రయత్నం చేయలేకపోయింది. ఆమె మనసులో 4 వంతు అతడి కోరికతోనూ సహకరించింది. ఆ రాత్రి చాలాసేపటికి బలవంతంగా తెల్లవారింది. వేణు, మన పెళ్లి సంగతి త్వరగా తేల్చుకోవటం మంచిది అంది లీల మర్నాటి సాయంత్రం అతన్ని కలిసినప్పుడు. పెళ్ళి? వక్రంగా నవ్వాడు వేణు. మ్యారేజ్ ఈజ్ అన్ యాక్సిడెంట్. ప్రమాదాలు చెప్పి జరగవు కదా.
అంచేత పెళ్ళిళ్ళు అంతే. ఎప్పుడు ఎవరికి ఎక్కడ రాసి పెట్టుందో దేవుడే రాసి పంపుతాటగా. చూద్దాం, మన ఇద్దరికే రాసుంటే అలాగే జరుగుతుందిగా. తొందర ఎందుకు, లెటస్ వెయిట్ అండ్ సీ. ఆ మాటలు అనేసి అతడు అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లీల నిశ్చేష్టురాలై కూర్చుండిపోయింది కాసేపు. ఆ తర్వాత ఆమె నెమ్మదిగా తెలివైన ఆలోచనల్లోకి మళ్ళింది. మరొక 3 నెలల దాకా తనకొచ్చిన భయం ఏదీ లేదు. ఈలోగా వేణు విషయం స్పష్టంగా తేలుతుంది. ఆనాడు తనకంటూ ప్రత్యేకమైన భయం ఏదైనా మిగిలితే అందుకు ఈ అధునాతన సమాజంలో ఎన్ని శాస్త్రీయ పరిష్కారాలు లేవు అనుకుంది లీల. ఆ నిర్ణయానికి వచ్చేశాక ఆమెలో మిగిలి ఉన్న భయము, బాధ పూర్తిగా తొలగిపోయాయి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.